వెల్కమ్ బ్యాక్. కాకినాడలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజు రోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. ఈ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కొత్త ప్రశ్నలకు తావిస్తుంది. ఈ నెల 6వ తేదీన చిన్నారి జ్ఞానేశ్వరితో కలిసి బయటకు వెళ్లిన ఈ కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే మళ్లీ కనిపించకుండా పోయి అనంతరం మరోసారి ఇంటికి చేరుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ పెంపుడు కుక్కకు జీపీఎస్ పరికరం అమర్చి దాని కదలికలను నిశితంగా పరిశీలించారు. అయితే సాధారణంగా ప్రవర్తించే కుక్క గత కొద్ది రోజులుగా భిన్నంగా అరవడం, కరవడానికి ప్రయత్నించడం వంటి అసాధారణ లక్షణాలు చూపినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్యనే ఆ కుక్క మృతి చెందడం దర్యాప్తులో కొత్త కోణాలను తెరపైకి తీసుకొచ్చింది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్న వేళ కుక్క కదలికలు కేసులో కీలక ఆధారాలు అందిస్తాయని భావించిన నేపథ్యంలో దాని మరణం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు. కాకినాడ జిల్లా అగ్రహారంలో అగ్రహారంలో చిన్నారి అదృశ్యం కీలకంగా మనకు వినిపించని చెప్పొచ్చు. ఏదైతే చిన్నారి జాహ్నవి ఉందో జాహ్నవి కూడా గత 8 రోజులు బట్టి కూడా ఆ జాహ్నవి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు చెప్పొచ్చు. 3 రోజులు బట్టి కూడా పెంపుడు కుక్క ఏదైతే ఉందో 3 రోజుల క్రితం కూడా పెంపుడు కుక్క వచ్చింది. పెంపుడు కుక్కతో సహా పాటు ఆ పెంపుడు కుక్క రావడంతో తల్లిదండ్రులు అయితే ఆనందం వ్యక్తం చేశారు. అయితే నేను ఏదైతే పెంపుడు కుక్క వచ్చిందో తిరిగి పెంపుడు కుక్క వచ్చిందో పెంపుడు కుక్క పోలీసులు యూటీఆర్ ట్రాక్ ద్వారా కూడా ఆ పోలీసులు అయితే ఫాలోఅప్ చేశారని చెప్పొచ్చు. పెంపుడు కుక్క కూడా జీపీఎస్ ట్రాక్ అమర్చిన కూడా కదిలికి నిన్న పరిశీలించిన నిన్న అంతా 8 కిలోమీటర్ల దూర ప్రాంతాలకే ఈ పెంపుడు కుక్క తిరిగింది అని చెప్పి కుక్క దగ్గర కూర్చుని ఏదైతే జాహ్నవి తల్లి ఉందో జాహ్నవి తల్లి కూడా నా కూతురు చూపించని తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మొత్తానికి ఏదైతే అక్కడ అగ్రహారంలో చిన్నారి మిస్సింగ్ మిస్టరీగా మారింది చెప్పచ్చు. జూన్ 6వ తారీఖు పెంపుడు కుక్కతో కలిసి ఇంటి నుంచి వెళ్ళి రెండేళ్ళు చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన పెంపుడు కుక్కని చూసి తల్లిదండ్రులకే ఎక్కి ఏడ్చారని చెప్పొచ్చు. పెంపుడు కుక్క జీపీఎస్ ట్రాకర్ ద్వారా దాన్ని వెనుకున్న పోలీసు విభాగంతో కూడా ఫాలో చెప్పొచ్చు. అయితే ఈ రోజు సాయంత్రం ఏదైతే 3:30 ఆ ప్రాంతంలో అయితే పెంపుడు కుక్క చనిపోవడం జరిగింది. నిన్న ఏదైతే జీపీఎస్ ట్రాకర్ అమర్చే ప్రయత్నంలో పెంపుడు కుక్క నిన్న ఓటు ఏదో వెనుక తగిలి ఆ పక్కన రక్తం దవడ నుంచి రక్తం వచ్చే రక్తస్రావడం కూడా జరిగిందని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తారు. ఏదైతే జాహ్నవి ఉందో జాహ్నవి కేసులో కీలకంగా ఉన్న ఈ పెంపుడు కుక్క చనిపోవడంతో కూడా ఆ జాహ్నవి తల్లి కూడా ఆర్తనాదాలు పెట్టే ప్రయత్నం చేస్తారు. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ.